ఏంటరే నేను లావుగా ఉన్నానంటారా? అయ్యొక్క నువ్వు ఆగు. లేదా బతికిపోయినా మమ్మీ ఒక పిల్లోడు పిచ్చి దాటాలని చూస్తున్నాడు కానీ దాటలేకపోతాడు, అదెందుకు? ఓయమ్మో ఇదేంది ఇంత పెద్ద క్వశ్చన్ అడిగింది. మామూలుగా ఇదేమో ఇంత ఉంది, క్వశ్చన్ చూస్తే ఇంత అడిగింది. ఇది పిల్ల కాదు చిచ్చర్. చెప్తా నాకు టైంకి ఒక్క ఆన్సర్ కూడా గుర్తురాదు. ఏం చెప్దాం అప్ప ఇప్పుడు దీనికి గుర్తొచ్చింది. ఎందుకంటే వాడికి నీళ్ళంటే భయం. ఎన్ని సినిమాల్లో చూడలేదు. కాదు మమ్మీ. కాదా మరేంటి? ఇదిగో చెప్పేస్తున్నా, అసలు ఆవులో పిచ్చే లేదు మమ్మీ. వెరీ గుడ్ సుశీల. శిరా నువ్వు సూపర్. బ్రిడ్జ్ లేదా? అవును మమ్మీ, నువ్వు శ్రీవితో వెళ్తే శ్రీవితో కూతురు శిశిరా మళ్ళీ వచ్చిందంటే తగ్గేలా. ఏంటో ఈ పనులు. నాకు కూడా సూపర్ ఉమెన్ పవర్స్ ఉంటే బాగుండేది. చిటికలో అయిపోయేది పనులంతా. మమ్మీ ఏంటి శిష్రా రా కూర్చో. శిష్రా ఏంటి శిష్రా డైరీ తీసుకొచ్చావు? అది డైరీ సైన్ మమ్మీ. ఏంటి సైన్ చేయాలా? అబాకస్ ప్రాక్టీస్ చేసావా? ఇంగ్లీషు వర్డ్ వెరైట్ చదివావా? హిందీ వర్ణమాల రాసావా? డ్రాయింగ్ వేసావా? ఇవన్నీ చేయకుండా నేను ఎలా నీకు సైన్ చేస్తాను డైరీ సైన్? పోయి ఇవన్నీ రాసుకురా పో, సైన్ చేస్తా గానీ. ఫస్ట్ నువ్వు డైరీ సైన్ చేస్తే రాసుకొస్తావు. అంత సీన్ లేదు, ఫస్ట్ రాస్తే సైన్ చేస్తాను. సరేలే. అమ్మా ఈ మమ్మీ ఎప్పుడు అంతే. వేడంతుంది డైరీ సైన్ చేయాలంట. డైరీ సైన్ రాయకనే నేనేమన్నా పిచ్చిదాన్నా చేసేకి? అమ్మా పోయి రాసుకురా పో. ఏంటే మమ్మీలు హోంవర్క్ చేస్తే సైన్ పెడతారంట. ఈ మమ్మీలు ఇంటెండెన్స్ అయిపోయినట్టున్నాడు. పెద్ద కథనే. ఇంతకు ఆ అమ్మాయి ఎవరై ఉంటుందబ్బా? ఏది మమ్మీ అంతగా ఆలోచిస్తుంది? అదే కదా మమ్మీ. ఏం మమ్మీ అంతలా ఆలోచిస్తున్నావు? కొబ్బరి దేశానికి ఏమైనా కొత్తగా కనిపెడుతున్నావా ఏంటి? అయ్యో లేదు ఛాయా, డాడీ పొద్దున ఫోన్ మాట్లాడుతూ సాంప్రదాయాలు అలాగే సంస్కృతిని ఫాలో అవ్వమన్నాడే. ఈ సాంప్రదాయాలు అయితే తెలుసు కానీ సంస్కృతి ఎవరబ్బా అని చెప్పి పొద్దున్న నుంచి ఆలోచిస్తున్నానే. అయితే గీతే నా పేరు చెప్పాలి గాని మధ్యలో ఆ సంస్కృతి ఎవరే? అయ్యో మమ్మీ, సంస్కృతి అంటే అమ్మాయి కాదే. అమ్మాయి కాదా? సంస్కృతి అంటే నాగరికత. నాగరికతనా? అయ్యో అనవసరంగా సార్ అపార్థం చేసుకున్నానే. సార్ సారీ సార్. ఎందుకు శ్రీ? ఏం లేదు సార్. ఏమైంది తనకి? ఏమోలే. ఏంటో ఈ బట్టలు ఎన్నిసార్లు మర్తేసినా వస్తానే ఉంటాయి. అయినా ఈ బట్టలు మర్తేయాలంటే పెద్ద పని చేస్తాబ్బా స్వామి. ఏ ఛాయా, ఊరినే కూర్చోకుంటే నీ బట్టలు నువ్వు మడత వేసుకోవచ్చు కదా. How mommy, what you talking darling? I don't like this బట్టలు మడత వెయిటింగ్స్ all that. అబ్బో ఇంతకు అంటే ఉందా? పప్పన్నం. పప్పన్నమా? మమ్మీ ఈ ఎదురింటి ఆంటీ వంటలు భలే చేస్తుంది. అందులోను ఆ చక్కెర పొంగలి పప్ప చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. అవును, ముందరింటి ఆంటీనే కాచాయా, పక్కింటి ఆంటీ కూడా భలే చేస్తుంది. అవును మమ్మీ, సో ఎమ్మి. ఛాయా, మరి ఎదురింటి ఆంటీ కూతురు పొద్దున్నే లేసి వాళ్ళ అమ్మకి పనులన్నీ సాయం చేస్తుంటుందంట. మరి మీరు పొద్దున్నే 8 లేయడం, అప్పటికప్పుడు రెడీ అయి స్కూల్కి వెళ్ళడం. ఇదేంటి ఇలా రివర్స్ అయింది? నా దగ్గర మీ వేషాలు. ఆగమ్మా చిన్న కూతురా, ఇంకా నువ్వు పక్కింటి వాళ్ళ అబ్బాయి ఉన్నాడే హోంవర్క్ చక్కగా చేస్తాడంట. నువ్వు కూడా చేస్తావు మీ మేడం దగ్గర నుంచి ఫోను హోంవర్క్ చేయలేదు అని. మమ్మీ వాళ్ళు బాగా చేస్తారంతే, కానీ నువ్వు అంతకు మించి చేస్తావు. మరి ఇందాకేదో చక్కెర పొంగల్ అంటున్నారు? అదే మమ్మీ, ఫ్రైడే చక్కెర పొంగల్ చేయమని చెప్తున్నా కదా శిశు. అంతే అంతే, పదవి ఛాయ వెళ్ళి ఆడుకున్నాము. ఏంటి ఆడుకుంటారా? అదే మమ్మీ, హోంవర్క్ కంప్లీట్ చేసి తర్వాత ఆడుకుంటాం. ఇంట్లో వంటలు నచ్చవు కానీ పక్కింటి పులుగులు అయితే నచ్చుతాయి. వాళ్ళని పొగిలేసరికి వీళ్ళకి కోపం వచ్చింది. మరి వాళ్ళని పోతే నా కోపం రాదా? ఏంటండి మీరు కూడా అంతేనా? మీకు కూడా కోపం వస్తుంది కదా. అయ్యో అగ్గిపెట్టి అయిపోయినట్టున్నాయి. భీమా, అబ్బా ఎందుకక్క అంతలా అరుస్తున్నావు? ఇంట్లోనే ఉన్నా కదా, ఏదో అన్నమాల్లో ఉన్నట్టు అరుస్తున్నావు. నేను అరవలేదురా, పిలుస్తున్నాను అంతే. రే
అంగడికి వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురాపోరా. అగ్గిపెట్టె కోసం బాత్రూమ్ లో ఉన్న నన్ను డిస్టర్బ్ చేసి ఆఫ్టర్ ఆల్ అగ్గిపెట్టె కోసం. ఏంటి ఆప్రాలా? అది ఆప్రాల్ కాదురా. ఇంట్లో దీపం వెలిగించాలంటే అగ్గిపెట్టి ఉండాలి, స్టవ్ వెలిగించాలంటే అగ్గిపెట్టి ఉండాలిరా. లైటర్ పని చేయట్లేదురా. ఇంకా 2 ఇళ్ల మధ్య చిచ్చు పెట్టాలన్నా అగ్గిపెట్టి ఉండాలి. అంతేకాదు నాయనా, మీ యూత్ సిగరెట్ కాల్చాలన్నా కూడా అగ్గిపెట్టి ఉండాలి. ఆఫ్టర్ అంట ఆఫ్టర్. అక్క అగ్గిపెట్టె గురించి ఎంత అద్భుతంగా వివరించాం. అంతేకాదురా. అక్క ఇంకా చాలు, అగ్గిపెట్టె కదా డబ్బులు తెస్తా. ఏంటి డబ్బులా? రే నేను నీకు ఆపిల్ పనులు కాదురా తెమ్మనిండిది, అగ్గిపెట్టిరా. ₹10 రే. నా దగ్గర రూపాయి కూడా లేదక్క. ఆ? నిన్ను ఉండ్రా ఇస్తా. దో ₹2. రూపాయి అగ్గిపెట్టి తీసుకుని ₹1 చాక్లెట్ తీసుకోపో. రూపాయి చాక్లెటా? మమ్మీ ఏ శిష్రా? పెన్సిల్ ఇస్తావా? పెన్సిలా? ఇస్తావు. థ్యాంక్ యూ మమ్మీ. సరేలే, ఇంకా వెళ్ళు, స్కూల్ కి టైం అవుతుంది. అయ్యో పెన్సిల్ చిన్నగా అయిపోయిందే. ఉండు మమ్మీతో ఇంకో తీపించుకుందాం. ఇక్కడ ఉన్నావా? అయినా పొద్దున్నే కదా మమ్మీ పెన్సిల్ ఇచ్చినది, మళ్ళీ ఇప్పుడు అయితే అరుస్తుందేమో. ఇప్పుడు ఎలా? మమ్మీ చెప్పు శిష్రా. యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ శిష్యు. చల్లగాని పెన్సిల్ ఇస్తావా? పెన్సిలా? పొద్దునే శిష్రా ఇచ్చిండేది లేదా? ఉంది మమ్మీ. ఉందా? ఇది చూపి. ఇదిగో. ఇదేంటి ఇంత చిన్నగా ఉంది? పొద్దున ఇంత పెద్దది ఇచ్చాను కదే. నేను చూస్తున్నాను ముక్కు ఇరిగిపోతుంది. అప్పుడు నేనేం చేయాలా? సర్లే ఇస్తానులే, ఈసారన్నా జాగ్రత్త పెట్టుకో. 10 రోజులు రాళ్ళ పెన్సిల్, సరేనా? సరే మమ్మీ, ఐ విల్ ట్రై. మమ్మీ డాడీ హ్యాపీ హోలీ. హోలీ లేదు ఏం లేదమ్మా, ఏదో మాట్లాడుతున్నాం కదా మధ్యలో మీరేంటి? వెళ్ళండి. సర్లే గాని మన సమస్యలు ఎప్పుడు ఉండేవే, వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం, హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్దాం. హ్యాపీ హోలీ. హ్యాపీనా? ఫుల్ హ్యాపీ అండ్ హ్యాపీ హోలీ. మమ్మీ డాడీ మీ ఇద్దరు పర్మిషన్ ఇస్తే వాటర్ కలర్ చేసుకుని ఆడుకుంటాం డాడీ. ఎండాకాలం నాన్న వాటర్ వేస్ట్ చేయకూడదు కదా. కానీ మీరు చిన్నపిల్లలు కాబట్టి మీరు అడిగారని ఒక బకెట్ వాటర్ ఇస్తాను, అందులో వాటర్ కలర్స్ కలుపుకొని ఆడుకోండి. సరే మమ్మీ. గుడ్డు చాయ. ఇప్పుడు డాడీ వద్దు వద్దు వద్దు. హ్యాపీనా? హ్యాపీ.